ఏపీలో మైనింగ్ మాఫియా జరుగుతుందని బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఒబులాపురం మైనింగ్ నుండి రాత్రికి రాత్రే వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తాను అక్రమంగా మైనింగ్ చేశారని, అసత్య ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించి రాయదుర్గంలో జరుగుతున్న దోపిడీ వ్యవహారాన్ని అరికట్టాలని కోరారు రామచంద్రారెడ్డి. నిన్నటి రోజు రాత్రి ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్ లో నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇనుప ఖనిజం రవాణా జరిగింది. ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతా ఉంది, ఎవరి అండదండలతో ఇది జరుగుతా ఉంది. అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలకి ఈ ఇనుప ఖనిజాన్ని రాత్రి అక్రమంగా రవాణా చేసి అమ్ముకున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది. సిబిఐ సీజ్ చేసిన మెటీరియల్ అంటూ వాళ్ళు వార్తలు రాసినట్లుగా ఈరోజు అక్కడనే ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్ లోనే వందల కొద్ది లారీలతో వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టి ఉన్నారు.